చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. ఇది నా కథ 75% ఉన్నప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన. ఒక పెద్ద తప్పు చేసినప్పుడు ఉరైనా, లేదా ఒక గొప్ప పని చేసినప్పుడు మెడల్ అయినా వేయాల్సింది మెడలోని. ప్రతి వ్యక్తి మెడల్ వేసుకోవాలనే కళతోనే ఉంటాడు, కానీ నేను ఉరి వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. కారణం నా కథ, దాంట్లో పరిస్థితులు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే నాకు ముందు నవ్వు వచ్చింది, వెంటనే మైండ్కి ఇంకో థాట్ వచ్చింది. సూసైడ్ అనే దానికి సైడ్ పెట్టాను. లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే దాన్ని ఫిక్స్ అయ్యాను. ఈ సిచ్యువేషన్ మళ్ళీ నా కథలో ఎక్కడా కనపడదు, ఎందుకంటే ఇది ఎవ్వరికి తెలియని విషయం, నేను ఎదుర్కొన్న కష్టం. ఇప్పుడు ముందు నా కథలో క్లైమాక్స్ పార్ట్కి వెళ్దాం. నాకు టై వేసుకోవడానికి చాలా టైం పట్టింది. అదేంటి, టై వేసుకోవడానికి 2 నిమిషాలే కదా పట్టేదని మీరు అనుకుంటున్నారేమో. కరెక్టే, కాకపోతే టై వేసుకునే పొజిషన్కి రావాలంటే చాలా టైం పడుతుంది. చెప్పలేనంత కష్టాలు, భరించలేనంత అవమానాలు, దీనికి తోడు ఎంతో శ్రమ. నాకు అన్నీ జరిగాయి. నా పేరు భాస్కర్. నాకు బ్యాక్లాగ్లు చాలా ఉండడం వల్ల బ్యాక్లాగ్ భాస్కర్ అని పేరు పెట్టారు. నాకు బీటెక్లో పుస్తకాలు ప్రాణమున్న మనిషిలా పరిగెడుతున్నట్టు, తగ్గిద్దామని ఎంత ట్రై చేసినా వెంటనే పెరుగుతున్నట్టు అనిపించేది. సో నేను బీటెక్కి కనెక్ట్ అవ్వలేదు. నాతో పాటు బీటెక్ చేసిన వాళ్ళంతా ఎంఎస్లు, ఎంబీఏలు, ఎంటెక్లు కూడా పూర్తి చేశారు. అది ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ కాలేదు. కారణం బ్యాక్లాగ్. ఇతను మా అన్నయ్య, పేరు సుబ్రహ్మణ్యం. అశోక బిల్డర్స్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2 కూతుర్లు. ఇది పెద్దది, వెళ్తుందే అది చిన్నది. నాకు అక్క కూడా ఉంది, పేరు ప్రియా. కోయంబత్తూర్లో మాస్ కమ్యూనికేషన్ చేస్తుంది. హలో రవి, మలక్పేట ఫైలు లాకర్లో ఉంది, ప్రింటింగ్ పంపించేయండి. నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. అవును, మీ బ్రదర్ ఏసీలో ల్యాండ్ అయ్యా? అవునా, చాలా ఎర్లీగా వెళ్ళాడే. చట్ట విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నందుకు అమెరికా నుండి భారతీయులను చిచ్చి ఎందుకు వెళ్తారో ఏమో అమెరికాకి. రే, న్యూస్ పేపర్లో లేని చదివేటప్పుడు అంటానదని ఎన్నిసార్లు చెప్పాలరా? అయినా పొద్దున్న బుక్ చదువుకోకుండా న్యూస్ పేపర్లో వేసి కూర్చున్నావేంటి? మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చూడు, నిన్న అమెరికా ఫ్లైట్ ఎక్కాడు, ఇవాళ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. మరి ఎందుకు నవ్వుతున్నావు? నేను జోకేసానా? అన్నయ్య, అమెరికా ఫ్లైట్ ఎక్కినాడు అమెరికాలోనే ల్యాండ్ అవుతాడు, అమలాపురంలో అవ్వడు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేవు. మనం చేయలేని పని ఏమన్నా చేస్తే ఇలా ఇక్కిలించుకుంటూ కూర్చోవడమే. అబ్బో, వెళ్ళాడా మా మైకేల్ జాక్సన్ మనమడు. మేము వెళ్ళాక మేము వెళ్తాం. అదే ఎప్పుడు అంటే డజన్నర బ్యాక్లాగ్ ఉన్నాయి కదా అన్నయ్య, అవన్నీ క్లియర్ అయ్యాక అప్పుడు వెళ్దామని. ఇవన్నీ క్లియర్ అవ్వడానికి 2 సంవత్సరాలు సరిపోద్దా? పోనీ 4? వెటకారంగా మాట్లాడకన్నయ్య. నేను ఇలాగే మాట్లాడతాను రా. ఏం చేస్తావురా? నేనేం చేస్తానన్నయ్య? నేనేం చేయను. జాను, నీ షూ పని పడుతూ ఏం చేస్తావే? ఏం చేస్తాం బాబాయ్, దులిపేసుకుంటాం. నేను అదే చేస్తానన్నయ్య. నాకు తెలుసురా, ఇలా దులుపుకోవడానికి తుడుచుకోవడానికి తప్ప దేనికి పని చేయవని. అయినా ఇవాళ సి క్లాస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. బాబు భాస్కర్, ఇప్పటికీ ఈ సబ్జెక్ట్ ఎన్ని సార్లు రాసేవరా? ఈసారి క్లియర్ చేయలేదనుకో, నేను హిమాలయాస్కి వెళ్ళిపోతా. నీ సబ్జెక్ట్ క్లియర్ అయితే ఇది క్లీన్ చేసుకుంటానని మొక్కు పెట్టుకున్నాను రా. ఈసారి అలా జరిగా సార్. దిస్ టైమ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇక మీరు షేవింగ్ డబ్బులు రెడీ చేసుకుంది సార్. అలా జమ చేసే మొన్న స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను రా. సార్ ఒక నిమిషం, వాళ్ళు అడిగింది రాయాలంటే 4-5 బుక్కులు 4-5 రోజులు 2 వేస్ట్ అయిపోతున్నాయి. అదే నాకు తోచింది రాయమంటే నచ్చింది వచ్చింది 2 రాసేస్తాను. దీనికి పెద్ద టైం కూడా పట్టదు. ఏమంటారు, రాసేయమంటారా? రే రే, అలా రాసినందుకే రా ఇంకా రాస్తున్నావు. ఓ అలాగా, అయితే ఓకే ఓకే. అయినా ఎవరో రాసిన పుస్తకాలు చదవటం నా వల్ల కావట్లేదు సార్. మీరు నాకు తెలుసు కదా, నా కోసం మీరు రాయండి, మీకోసం నేను చదివి పెడతా. బాబు భాస్కర్, నీకు నీ ఫిలాసఫీకి పెద్ద దండం. నేను చెప్పేది విన్న అంతే చాలు. నువ్వు జాయిన్ అయిన కొత్తలా
నువ్వు పెద్ద ఏదో అని చెప్పారా, నేను దానికి 10 ఇంతలు ఎక్కువ వేసుకున్నాను, కానీ ఇంకా వేసుకోవచ్చు అనిపిస్తుంది. హలో, క్లాస్లో ఉన్నా, తొందరగా చెప్పు. ఏంటి? ఇటు చూడు. నేను మళ్ళీ కాల్ చేస్తా, పెట్టి. బాబు భాస్కర్, ఈరోజు చాలమ్మా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుపు. నెక్స్ట్ క్లాస్ అంటే రేపే వచ్చావు, రేపు సండే బాబు, ఎల్లుండి మండేరా. రండి. ఇందాక నుంచి చూస్తున్నా మీ ఇద్దరు ఎందుకో కొట్టుకుంటున్నారు. ఏం లేదు బాబాయ్, నేను 18 అని చెల్లి 17 అని కొట్టుకుంటున్నాను. ఓహో, మ్యాథ్స్ ప్రాబ్లం అనమాట. చిన్నప్పటి నుండి మ్యాథ్స్లా తో అడగని చెప్తా. మ్యాథ్స్ ప్రాబ్లం కాదు బాబాయ్. మరేంటే? నీ బ్యాక్లాగ్స్ ఉన్నాయే, అవి 18 అని నేను, 17 అని చెల్లి అంటుంది. ఏంటి, నీకు బ్యాక్లాగ్స్ అంటే కూడా తెలుసా? బట్ నేరియర్స్ అంటారని కూడా తెలుసు. చిన్న పిల్లలు మాట్లాడాల్సిన మాటలని అసలు. అయినా టైం బ్యాడే, ఎవడేమన్నా సైలెంట్ కూర్చోవాల్సి వస్తుంది. చెప్పు బాబాయ్. 2 డజన్లకి వెళ్ళి అరడైన్ చేస్తే 18, అంటే 18 బ్యాక్లాగ్స్. సారీ హనీ. మనం మొన్న రాసావే 6. మీకు విషయం అర్థం కావట్లేదు, మీ ఇద్దరు నన్ను బాగా ఆడేసుకుంటున్నారు. చెప్పు. పోనీ. పోయాయా? పోయాయి లేవేనాడు. నేను చెప్పానా మొన్న రాసిన 6 కూడా ఆల్అౌట్ అని? చెప్పరా. మూవీకా 5 minutesలో కాల్ చేసి చెప్తా. భ్రాంతియేనా జీవితాంతం వెలిగింతేనా. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నయ్య, నాకు 500 రూపీస్ కావాలి. దేనికి అని అడగను రా, ఎందుకంటే నేను నీకు ఇవ్వట్లేదు కనుక. అంతలే అన్నయ్య, నాన్న పోతూ పోతూ ఏమైనా మర్చిపోయావా? నాకు ఏం కావాలో నాకు అన్ని ఇప్పమని చెప్పాడు. ఇలా నువ్వు మాటికి మతిమరతో మర్చిపోతుంటే అకార్డింగ్ టు 4-32-460 మెసేజ్ కింద నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది. రేయ్, అది సెక్షన్ కాదురా, మన ఇంటి నెంబరు. అదే ఎక్కడనో చూసినట్టుంటేను. అయినా పర్లేదు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. మరి నాన్న చెప్పాడు రా, నీ సప్లీ ఫీజెస్కి, సప్లీ ట్యూషన్ ఫీజుకి, సప్లీకి వెళ్ళి వచ్చే ట్రాన్స్పోర్టేషన్స్కి నాన్న ఇవ్వమని చెప్పలా. అయినాగా నేను ఇచ్చాను. దానికి దీనికి ఇదేమైనా సి ప్రోగ్రామ్ జావా లాంగ్వేజ్ అనుకున్నావా? ఒకదానికి ఒకటి లింక్ చేసి పెట్టేసారడానికి. అలా ఏం కొద్దు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. నేను ఇవ్వను రా. అనే ప్లీజ్ అన్నయ్య. ఓకే, ఇస్తాను. ఏం చేస్తావు? అంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాకి వెళ్దామని. రేయ్, అందరూ బీటెక్లు కంప్లీట్ చేసి భవిష్యత్ కోసం తిరుగుతున్న నువ్వేంట్రా సినిమాలో షికార్లు అంటే తిరుగుతున్నావు? అయినా ప్రతిసారి నన్ను డబ్బులు ఇవ్వడానికి సిగ్గు అనిపించట్లేదురా? అన్నయ్య, భూమిపైన ఎక్కడైనా సిగ్గుపడు పడకపో తప్పే లేదు. కాకపోతే మనని పోషించే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర కూడా సిగ్గుపడ్డావనుకో అప్పుడప్పుడు పడే సిగ్గుకే అవమానం. రేయ్, భూమి మీద ఖాళీగా ఉన్నోడు చెప్పిన కౌర్లు కలెక్టర్ కూడా చెప్పాడు. అర్థమవుతుందా? నీకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు. నోరు మూసుకుని వెళ్ళి చదువుకో. నాకు పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే? బుక్కులు చదవాలని ముందే చదువుదాం. ఫస్ట్ ఇయర్ చదువుతాం. కాదు, థర్డ్ ఇయర్ చదువుతాం. కాదు, సెకండ్ ఇయర్ చదువుతాం. ఐడియా.
అరే సెమ్ 1 సెమ్ 2 ఐడియా. ఇన్ పిన్ సెట్ పిన్ ప్లీజ్ గోట్ టెలిఫోన్ నెంబర్ 1 2 3. సెమ్ 1. అన్నోన్ నెంబర్ ఎత్తే సమస్య లేదు. ఒకవేళ కేసీఆర్ అయితే, మోడీ అయితే మళ్ళీ హట్ అవుతారు. అయినా ఎత్తుతే పోయేదేముంది, మహా అయితే తిరిగి మాట్లాడదు. ఎత్తిద్దాం. హలో హలో భాస్కర్ గారా? వినటానికి ఎంత బాగుంది. హలో, దిస్ ఇస్ భాస్కర్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్ మేము వనితా ట్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. సార్ మీకు 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయంట కదా, మా దాంట్లో జాయిన్ అయితే 100% పాస్ గ్యారంటీ. Who told you? I have 84% aggregate and working as an HR in Infosys company. అవునా? అదేంటి మరి మీ అన్నయ్య మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని మీ నెంబర్ ఇచ్చారు? మా అన్న ఇచ్చాడా? ఇంకేం చెప్పాడు? మీ బ్యాక్లాగ్స్ గురించి చెప్పాడు అంతే. నాతో ఇలా మాట్లాడిన తర్వాత నేను ఏం చేస్తానో చెప్పలేదా? చెప్పలేదు సార్. ఏం చేస్తారు? ఏం చేస్తానా, నీ ఫోన్ నెంబర్ని బ్లాక్ చేస్తానే. ఫోన్ పెట్టి. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. చిచ్చి 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 డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. చదువుకొని కూడా చదువుకొని చిచ్చి చిచ్చి చిచ్చి. అన్నయ్య, ఏంట్రా? మొన్న ఎగ్జామ్స్ రాశాను కదా, వాటి రిజల్ట్స్ వచ్చాయి. ఓ గుడ్. ఎన్ని పాస్ అయ్యావు? 4 సబ్జెక్ట్స్ పాస్ అయినా. కంగ్రాట్స్. ఫ్రిడ్జ్ మీద స్వీట్స్ ఉన్నాయి, వెళ్ళి తిను. రే, ఎన్ని పాస్ అయినా? 4 సబ్జెక్ట్స్. దాంట్లో 3 ల్యాబ్ కదా? అలా ఎలా చెప్పేసావు అన్నయ్య? ఎక్స్పీరియన్స్. ఏంటే హోంవర్క్ చేస్తున్నారా? వాడేంటి అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడా? నాకు బిఆర్లో 84% వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు. వాడు వాసింది 16, పాస్ అయింది 4. దానికి ఛార్జింగ్ అయిపోయి ఇలాంటి ఫోన్లు. హలో, మీరు గానే ఉండి. ఇంకా 11 ఉన్నాయిరా, అది కూడా ఇంకా 1 ఇయర్లో క్లియర్ అయిపోయింది. మెల్లమెల్లగా బ్యాక్లాగ్ క్లియర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఎంటెక్ చేద్దామా, ఎంబీఏ చేద్దామా, లేక యూఎస్ఎల్ఈ ఎంఎస్ చేద్దామా? ఏం చేద్దాం? ఇది కొంచెం తెంపెటావు భాస్కర్, దీంట్లో వేసేసాయి. ఖాళీగా ఉన్నానని కేర్లెస్గా చూడటమే కాకుండా కర్రేపాకులు, కొత్తిమీరలు అన్నీ తెంపించేస్తున్నారు. చెప్తా, కలెక్టర్ అయ్యి అప్పుడు చెప్తా. అయిందా భాస్కర్? 5 అయిపోతుంది వదినా. ఏం జాను, సూపర్ మార్కెట్ వెళ్ళొచ్చావా? అవును బాబాయ్. మరి నా కోసం ఏం పట్టరాలేదా? ఎందుకు తెలియదు బాబాయ్, తెచ్చాను. ఏం తెచ్చావు? ఆల్ అవుట్. అడుగుతాడు, వద్దంటాడు. ఖాళీగా కూర్చుంటాడు, ప్రతిదీ అడుగుతాడు. లాభం లేదు, దేవుని గట్టిగా అడిగేస్తా, గట్టిగా అడిగేస్తా. ఇంకా ఎన్ని రోజులు దేవుడు ఇలా, ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్యాక్లాగులతో? నేను మన ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాసిన, మంచి పాస్, కలెక్టర్ ర్యాంక్కి కాదే ఓట్టి బీటెక్. నాతో పాటు బీటెక్ చేసిన వాళ్ళంతా ఎంఎస్లు, ఎంబీఏలు, ఎంటెక్లు కూడా పూర్తి చేశారు. అందుకే బీటెక్ కూడా కంప్లీట్ కాలేదు. ఏంటి నెగ్లిజెన్సు? ఏంటి? అరే, ఎగ్జామ్ సెంటర్లో వాచ్మెన్ నాలుగు టికెట్ అడగట్లేదు, ఐడి కార్డ్ అడిగి చేసిన ఫేస్ చూసి లోపల పంపించేస్తున్నాడు. ఈ పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? నాకు రోజు నీకు పూజ చేస్తున్నాను కదా, నువ్వు రియాక్ట్ అయ్యేలానేనా, రెస్పాండ్ అయ్యేలానేనా? వాళ్ళందరినీ పాస్ చేసి నన్ను పాస్ అయిపోవడం కారణం ఏంటి? వాళ్ళు చేసింది ఏంటి, నేను చేసింది ఏంటి? చదవకపోవటం. శ్రద్ధగా చదివి ఉంటే ఇలా దేవుడి ముందు బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నువ్వేమో జులాయికి తిరిగి ఊరంతా, దేవుడు వచ్చి నీ ఎగ్జామ్ రాస్తాడు. అవునరా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? లైబ్రరీలో కొత్త మెటీరియల్ వచ్చిందంటే చదువుకోవడానికి వెళ్ళానన్నయ్య. నువ్వు నమ్మొచ్చా? నిజంగా కావాలంటే గోపి గారిని.
నేనివ్వా సీనియర్స్ కి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని నీకు ఎంత చెప్పాలా? సీనియర్ కి చెప్పి రోజు ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే ఆడుతున్నావు. ఇంత లేవు నీకు అప్పుడే ఫస్ట్ బ్యాటింగ్ కావాలా? బ్యాట్ ఇవ్వా. నువ్వేంటి ఇక్కడ 1 minute రాయ్ ఫస్ట్ బ్యాటింగ్ ఇదే, కాకపోతే నేను బౌలింగ్ అయ్యా. పోరా పొట్టోడా. బ్యాక్లాగ్ భాస్కర్. రాయ్ నీకు నాకు ఏమన్నా ఉంటే మ్యాచ్ లో చూసుకుందాం. ఇలా నీట్ నేమ్స్ తో క్యూట్ నేమ్స్ పిలవద్దు, అర్థమైందా? నడా. నువ్వేంటి సడన్గా లోపలికి వెళ్దా? కొంపదీసి పెళ్లికి గెలిలంటే ఏమన్నా ఫిక్స్ అయ్యా? అదేం లేదురా, నేను నీకోసమే వచ్చాను. నా కోసమా? అన్నయ్య ఫోన్ చేశాడు. ఏంటంట? అయినా ఎన్ని రోజులు రా ఇలా బ్యాక్లాగ్స్తో? ఇంట్లో అందరు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? అన్నయ్య చిన్న కూతురు హనీ, షీఈస్ జస్ట్ 8 years old. తను నీ గురించి ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు ఇలా అనుకుంటుంటే నీకు బాధ వేయట్లేదా? కనీసం కోపం రావట్లేదా? ఇంట్లో ఒక్కరికి కూడా నీ మీద జాలి లేదు, ఒక్కరికి కూడా. నీకో మాట చెప్తా విను ప్రియా. ఒకరు నా పైన జాలి చూపించారనుకో, నాలో పెరిగేది అమ్మాయికత్వం. నాకు బాగా తెలుసు నేను అమ్మాయికొని కాదని. నాకు బాధ వేదు అని నువ్వు అన్నావు కదా, వేస్తుంది. ఇంత కాదు, చాలా వేస్తుంది. ఒకవేళ నేను బాధపడుతూ ఏడ్చాను అనుకో, అది కన్నీటి రూపంలో వెళ్ళిపోతుంది. అది వెళ్ళదు, దీంట్లో ఉండాలి, దీన్నే గెలకాలి. అప్పుడు నేనేంటో నా పొజిషన్ ఏంటో నాకు క్లారిటీ వస్తుంది. ఇంకోటి, నాకు అస్సలు కోపం రాదు అని నువ్వు అన్నావు కదా, వచ్చింది ప్రియా. 1 కాదు 2 కాదు, చాలాసార్లు వచ్చింది. కానీ ప్రతిసారి నా పొజిషన్ గుర్తు చేసుకుంటూ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను తప్ప ఎప్పుడన్నా నీకు చెప్పానా? లేదు. బాధ అంటే ఇది, కానీ పైకి మాత్రం అని ఇలా కంట్రోల్ చేస్తున్నాను. మొన్న మా సార్ నన్ను ఎదవా అంటే కూడా స్మైల్తో సైలెంట్ అయిపోయాను తప్ప రియాక్ట్ అవ్వలేదు. నేను మాయకుడిని కాదు ప్రియా, అలానే అమ్మాయికుడిని కూడా కాదు, ఒక మామూలు మనిషిని. నాకు ఇష్టం లేని దారిలో పంపించడం వల్ల ఈరోజు ఇలా ఉన్నాను. లేకపోతే నా లైఫ్ అంతా వేరేలా ఉండేది. ఇది జరిగిన కొన్ని రోజులకి నా బ్యాక్లాగ్ అకౌంట్ 2 వచ్చి ఆగింది. అదృష్టవంతుడురా, లేట్గా బీటెక్ కంప్లీట్ చేసినా ఫాస్ట్గా జాబ్ కొట్టేశాం. మా ఆఫీస్లో జాబ్ మాట్లాడాను, రేపు వచ్చి జాయిన్ అయిపో. నేను ఇప్పుడే చేయనన్నయ్య. చెయ్యవా? ఏ? ఇంకో 2 బ్యాక్లాగ్లు ఉన్నాయి కదా, అవి కూడా క్లియర్ అయ్యాక అప్పుడు చేస్తా. అదేదో కోట కింద క్లియర్ చేయొచ్చు అన్నావు కదా. చేయొచ్చు, కాకపోతే రాసే క్లియర్ అయితే అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు 6 నెలల క్రితం నీ బ్యాక్లాగ్ 4, ఇప్పుడు 2. ఈ 2 కంప్లీట్ చేయడానికి ఇంకొక 6 నెలల. ఇప్పుడు నువ్వేమనుకున్నా పర్లేదన్నయ్య, కానీ నువ్వు చెప్పినట్టు చేయడానికి నా ఈగో ఒప్పుకోవట్లేదు. ఈగోనా? ఖాళీగా తిని కూర్చునే నీకే అంత ఈగో ఉంటే నిన్ను పోషించే నాకెంత ఈగో ఉండాలి? అయినా నా ఈగో ముందు నీ ఈగో ఎంత? బాధ్యత లేని ఎదవా. అన్నయ్య, డబ్బు నడుకొక ఈగో, లేనోనికి ఇంకో ఈగో, ఉద్యోగం నడుకొక ఈగో, లేనోనికి ఇంకో ఈగో ఉండదయ్యా. ఈగో అంటే ఈగోనే, పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల చూపించలేకపోతాం అంతే. అయినా నా ఈగో మీ పైన కాదు, ఇంకెవరిపైన కాదు, నా మీద నాకే. ఇట్స్ మై కమిట్మెంట్. నా మాట విన్న నీతో ఇక్కడి నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు. అయినా 4 సంవత్సరాలు పట్టాల్సిన బీటెక్ 7 సంవత్సరాలు తీసుకున్నావు, అది కూడా కమిట్మెంటా? లైఫ్లో ఏదో ఒకటి చేయకపోతే మనుషులకి వాల్యూ ఉండదని నాకు అప్పుడే అర్థమైంది. ఇది జరిగిన కొన్ని రోజులకి నా బ్యాక్లాగ్ అకౌంట్ 0కి వచ్చి ఆగింది. జాను, ఈ బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఈరోజు నేను బయలుదేరుతున్నాను. ఈరోజు నాకు జాబ్ రావచ్చు, రాకపోవచ్చు, పర్లేదు. కానీ ఏదో ఒకటి సాధించేదాకా నా బాడీలో ఏ ఒక్క పాటు ఊరుకోదు. ఇది నా కథ కాదు, ఇష్టం లేని దారిలోకి వెళ్ళిన ప్రతి కుర్రాడి కథ, మా అందరి కథ.